జంతువులకు కలిసిందని చెప్తావా చెప్పవా, చెప్తావా చెప్పవా చెప్పు అంటూ బెదిరిస్తున్నారు ఈరోజు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని బలవంతంగా చెప్పాలి అని బెదిరిస్తున్నారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో. దానికి ఉదాహరణ నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలే దానికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, నాకు దాదాపు 20 మంది కాల్ చేశారు, జంతువులు కొవ్వు కలిసిందని చెప్పమంటున్నారు, చెప్పకపోతే నన్ను చంపేస్తామంటున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, మీరు ఎన్ని చేసినా కానీ, మీరు ఏం చెప్పినా కానీ నేను దేవుడి విషయంలో ఇలాంటి ఆధారాలు లేకుండా నేను తప్పుడు మాటలైతే చెప్పలేను అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కరాఖండిగా మీడియా ముఖంగా వాళ్ళకి చెప్పినట్లు ఆయన వెల్లడించడం జరిగింది. ఇదే విషయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు ఈరోజు సాక్షి పేపర్లో వచ్చింది. ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. కానీ ఈ దుర్మార్గమైన బెదిరింపు రాజకీయాలు ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పెదజీఆర్ స్వామి దగ్గర కూడా బలవంతంగా జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడండి అని బెదిరించారట. వైఎస్ఆర్సీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇదే వ్యాఖ్యల్ని నిన్న స్పష్టం చేయటం జరిగింది. పెదజీఆర్ స్వామి దగ్గర కూడా తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని బలవంతంగా ఆయన చేత చెప్పించారు అంటే అసలు మనం ఎక్కడున్నాం, ఎటువంటి పరిపాలన మన రాష్ట్రంలో ఉంది, అసలు రాజ్యాంగానికి చట్టాలకు తూట్లు పొడుస్తూ ఇలా బెదిరింపు రాజకీయాలు చేయటం ఏంటి, దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీటు బయట వచ్చింది. సిబిఐ ఛార్జ్ షీట్లో నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే, జంతువుల కొవ్వు కలిసింది అని అంటే, లేకపోతే ఇతర కల్తీ జరిగిందని ఉంటే సుప్రీంకోర్టు చూసుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళని సుప్రీంకోర్టు చూసుకుంటుంది. అది ఎవరు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారు, అవన్నీ కూడా మళ్ళీ బయట వస్తాయి. కానీ ఈలోపు ఈ బెదిరింపు రాజకీయాలు ఏంది, మనుషులకి ఫోన్లు చేయటం, బెదిరించటం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళకే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పెదజీఆర్ స్వామిని బెదిరించారంటే మిగతా సామాన్యుడి పరిస్థితి ఏంటి ఈ కూటమి ప్రభుత్వంలో అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జంతువుల కొవ్వు కలిసిందన్నారు, ఇంకొక అడుగు ముందుకేసి పంది కొవ్వు కలిసింది, చేపల ఆయిల్ కూడా కలిసిందన్నారు, ఇంకొక అడుగు ముందుకేసి అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా కల్తీ జరిగిందన్నారు. సుప్రీంకోర్టు మొటికాయలేసింది. నోరు మూసేసేయండి, మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దండి, నేను సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాను అని సిబిఐ ఎంక్వైరీ వేసింది. సిబిఐ సిట్ రిపోర్టు బయట వచ్చిన తర్వాత జంతువులు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా తెలిసిన తర్వాత 2024 జూలై 7వ తేదీ మరియు జూలై 12వ తేదీ 2024 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుండి తిరుమలకు వచ్చాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, టీటీడీ ఈఓగా శ్యామలరావు గారు ఉన్నారు. జూలై 7వ తేదీ జూలై 12వ తేదీ 2024 వచ్చిన 4 ట్యాంకర్లు కూడా కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ అదే చెప్తున్నాయని జూలై 23వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిన అప్పటి టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఆ 4 నెయ్యి ట్యాంకర్లను కూడా వెనక్కి పంపేశారట. వెనక్కి పంపిన ఆ 4 నెయ్యి ట్యాంకర్లు వైష్ణవి డైరీ నుండి కొనుగోలు చేసినట్లుగా మళ్ళీ ఆ 4 ట్యాంకర్లే తిరుమలకు వచ్చాయట. ఆ 4 ట్యాంకర్లు నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడేశారట. సిట్ ఛార్జ్ షీటు పేజీ నంబర్ 44లో A1 నిందితులుగా ఏఆర్ డైరీ, A6 నిందితులుగా వైష్ణవి డైరీ, A7 నిందితులుగా బోలేబాబా డైరీని అంటే హర్ష డైరీని ఆడ పేర్కొంటూ ఆ 4 ట్యాంకర్ల విషయం స్పష్టం చేసింది సిబిఐ సిట్ రిపోర్ట్లు. మరి చంద్రబాబు పీరియడ్లో వచ్చిన ఆ ఏఆర్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకర్లు వెనక్కి పంపేసి మళ్ళీ దాన్ని తిరుమలకు వెనక్కి తిరిగి తెప్పించుకుని ఆ నెయ్యి వాడేశారంటే ఎంత దుర్మార్గమైన చర్య, ప్రజలే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అటువంటిది ఇప్పుడు ఈ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తూ, బెదిరింపు రాజకీయాలు చేస్తూ జంతువులు కొవ్వు కలిసిందని మీరు చెప్పండి అని ప్రొఫెసర్లని, మఠాధిపతుల్ని, స్వాముల్ని కూడా వీళ్ళు బెదిరిస్తున్నారంటే వీళ్ళు ఎంత కాడికి దిగజారిపోయారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. తిరుమల శ్రీవారిని నడి రోడ్లోకి లాక్కొచ్చేసి రాజకీయాలు చేపిస్తూ వెంకటేశ్వర స్వామి చేత
నడి వీధిలో ఈరోజు వెంకటేశ్వర స్వామిని నిలబెట్టేసి హిందువుల మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా ఎక్కడా సిబిఐ షార్ట్ షీట్లో జంతువులు కొవ్వు కలిసిందని లేదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రచారాలు చంద్రబాబు గారు ఆపేయాలి. ఇలాంటి ప్రచారాలు చేయటమే తప్పు. దేవుడి పైన రాజకీయం చేయటమే తప్పు. దేవుడు ప్రసాదం పైన కల్తీ జరిగిందని చెప్పటమే తప్పు అని అంటున్నారు. అయినా ఈ పెద్ద మనిషికి తెలివి రావట్లేదు. ఈ పెద్ద మనిషి రోజు కూడా ఇదే ప్రచారం చేస్తున్నాడు గత 20 నెలల నుండి. అభివృద్ధి లేదు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఇప్పుడు ఎక్కువ అప్పు చేసేశారు. 3,20,000 కోట్ల పైనే అప్పు చేసేశారు. వ్యవసాయ రంగంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. వైద్య రంగం నాశనం అయిపోయింది. మరి ఏం బాగుపడ్డాయని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను గాలి వదిలేసి ఈ విధంగా దుర్మార్గమైన విష ప్రచారాలు చేస్తున్నారు అని వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.